హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. టీవీఎస్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ కావాలి అని అనుకుంటే ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే చూస్ చేసుకుంటారు. కానీ ఈ వెహికల్తో కంపేర్ చేస్తే మీకు టీవీఎస్ స్పోర్ట్ అనేది ఇంకా ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. బట్ ఆ వెహికల్ అయితే కొద్దిగా షార్ట్గా ఉండిద్ది కాబట్టి ఎవరు ఎక్కువగా లైక్ చేయరు. అందులోనూ అది ట్యూబ్ టైర్తో వస్తుంది, ట్యూబ్లెస్ అయితే కాదు. ఇందులో ట్యూబ్లెస్ టైర్స్, మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, ఎల్ఈడి హెడ్లైట్, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఈ వెహికల్ అయితే చూస్ చేసుకుంటారు. సో ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనర్డ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయింది. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 12 ఎయిర్ కూల్డ్ 109.7 cc BS 6 ఇంజిన్తో లభిస్తూ ఉంది. అంటే OBD 2Bకి అప్డేట్ చేసిన ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. పవర్ విషయానికి వస్తే 8.19 PS పవర్, 8.7 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అంటే ఈ వెహికల్లో 4 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ డ్రైవ్ టైప్ చూడొచ్చు, పూర్తిగా చైన్ డ్రైవ్ అయితే ఇచ్చారు. అది కూడా కవర్ చేశారనమాట. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తగ్గిద్ది, చైన్ మెయింటెనెన్స్. కానీ ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ అయితే క్లీన్ చేసుకోండి, అప్పుడే మీకు చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్లో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ మీకు 130 mm డ్రమ్ బ్రేక్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి కాబట్టి మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యింది. తర్వాత ఫ్రంట్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. కానీ మీకు ఇంకా ఎక్సలెంట్గా బ్రేక్స్ పడాలి అని అంటే డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మీకు 240 mm పెడల్ డిస్క్తో కూడా ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. బెటర్ బ్రేకింగ్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్ బ్రేక్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. లేదు కొద్దిగా ప్రైస్ తగ్గాలి, నాకు ఈ బ్రేక్ సరిపోతాయి అని అనుకుంటే మీరు డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ షాక్స్ అనేది ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ స్టార్ సిటీ ప్లస్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 2.75 70 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 3.0 70 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. టైర్స్ గ్రిప్ అయితే సిటీలో తిరగడానికి బాగానే ఉండిద్ది. బట్ హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఇవి రేడియల్ టైర్స్ అయితే కాదు కాబట్టి 3 digits వెళ్ళేటప్పుడు స్కిడ్ అయిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి అది మీరు మైండ్లో పెట్టుకొని స్పీడ్ వెళ్ళమని చెప్తాను. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 172 mmతో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అదొకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సీట్ హైట్ విషయానికి వస్తే 785 mmతో లభిస్తూ ఉంది. 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. కానీ అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద ఉందో లేదో చెక్ చేసుకోండి. వెయిట్ విషయానికి వస్తే 115 kg మాత్రమే ఉంది. నాకైతే మాత్రం ఈ వెహికల్ చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఒకసారి మీరు వెయిట్ మోయగలరా లేదనేది కూడా టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తాను. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10 లీటర్స్ అయితే ఈ వెహికల్లో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ E20 బ్యాజింగ్ చూడొచ్చు. E20 అని ఉంటేనే మీరు వెహికల్ పర్చేస్ చేయండి. పాత వెహికల్స్ ఏమైనా ఉంటే మాత్రం మీరు స్కిప్ చేసేసేయండి. E20 OBD 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ మాత్రమే కొనమని చెప్తాను. ఇప్పుడు లైట్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వెహికల్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎల్ఈడి హెడ్లైట్ అనమాట. మిగతా రేడియన్ 110లో చూసుకున్నా, స్పోర్ట్లో చూసుకున్నా సరే మీకు హాలోజన్ లైట్ అయితే వస్తుంది. ఇందులోనే మీకు ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ అయితే బల్బు ఉండిద్ది. సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఉన్నాయి. ఫ్యూచర్లో వచ్చే స్టార్ సిటీకి అయినా సరే ఈ లైట్స్ అనేది ఎల్ఈడికి అప్డేట్ చేస్తారేమో చూడాలి. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎన్లాగ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఎన్లాగ్లో మీకు స్పీడోమీటర్ అయితే ఉంది. అలాగే ఆటో స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించిన ఇండికేటర్ ఉంది. పవర్ ఇండికేటర్ అయితే ఉంది. డిజిటల్ కన్సోల్లో చూసుకున్నట్లయితే ఫ్యూయల్ గేజ్ ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది. అలాగే పైన మనకి మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు సీట్ అయితే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. గ్రాబ్ రైల్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇట్లా అయితే డిజైన్ చేశారు. బ్లాక్ కలర్ లో చూస్తానికి ఇది కూడా చాలా బాగుంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే రబ్బర్ తో ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత PDIకి తీసుకెళ్తారు కదా, అక్కడ యాక్సరీస్ లో బిగిస్తారనమాట. ఇది కూడా స్కిప్ అవ్వలేదు. అలాగే శారీ గార్డ్ కూడా ఉంది. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈ వెహికల్ వచ్చేటప్పటికి 90 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే ఇది 110 cc కాబట్టి 65 to 70 km దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ఉంది.
హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్లో పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా అన్నుడ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 97,000 రూపీస్ లో లభిస్తా ఉంది. ఈఎంఐ లో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 15,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఈ వెహికల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. ఇంజిన్ అయితే చాలా స్మూత్ ఉంది. రైడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉంది. మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేము. బట్ ఇందాక నేను రైడ్ చేసుకుంటూ వచ్చాను ఇటువైపు. 90 km/h స్పీడ్ అయితే వెళ్ళింది. ఇప్పుడు కూడా 80 క్రాస్ అయితే అయింది. మీరు చూసారు కదా. 80 to 90 km/h స్పీడ్ వెళ్ళేటప్పుడు మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది. ఇనిషియల్గా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మీరు స్మూత్గా వేయచ్చు, స్మూత్గా తీయచ్చు. బట్ బటరీ స్మూత్ ఉందని నేను చెప్పను. అలా అని చెప్పేసి బాగా హార్డ్గా ఉందని కూడా నేను చెప్పను. మీడియంగా అయితే ఉంది. సిటీలో రైడ్ చేసేటప్పుడు మాత్రం మీరు గేర్స్ డౌన్ చేసినా కానీ గేర్లు వేసేటప్పుడు కానీ మీకు అసలు ప్రాబ్లం అయితే అనిపించదు. స్టక్ అవ్వటం కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవు అనమాట. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీరు ఎక్కువ సార్లు ట్రాఫిక్లో ఉన్నప్పుడు క్లచ్ అయితే ప్రెస్ చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫింగర్స్ పెయిన్ అయితే వస్తుంది. నా దగ్గర డ్యూక్ 200 అయితే ఉంది. అది కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది అనమాట. ప్రెస్ చేసి ఈ ఫింగర్స్ అయితే నాకు చాలాసార్లు పెయిన్ అయితే వచ్చింది. సో కొద్దిగా స్మూత్ అయితే ఉండాలి ఎప్పుడైనా క్లచ్ అనేది. ఇందులో స్మూత్గానే ఉంది. మీకు ఫింగర్స్ పెయిన్ అయితే రాదు. సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే సింగిల్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది. 90 degreesలో కూర్చొని రిలాక్స్డ్గా అయితే మీరు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. డైలీ 50 to 100 km ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. మైలేజ్ కూడా మీకు 70 km అయితే కన్ఫామ్గా వస్తుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ 130 mm డ్రమ్ బ్రేక్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో సడన్గా నేను బ్రేక్ అయితే ప్రెస్ చేశాను. మీకు బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగట్లేదు, కొద్దిగా ముందుకెళ్ళి ఆగుతుంది. సో ఫ్రంట్ సైడ్ బ్రేక్ మాత్రమే ప్రెస్ చేసా. ఇప్పుడు రెండు ప్రెస్ చేద్దాం. పర్లేదు, రెండు బ్రేక్స్ ప్రెస్ చేస్తే మాత్రం మీకు కొంచెం బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ మీకు బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే ఈ స్టార్ సిటీ ప్లస్లోనే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే ఉంది. పెట్రోల్ డిస్క్ బ్రేక్ 240 mm సైజ్ అయితే ఉండిద్ది. ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. డైలీ తిరిగే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బ్రేక్స్ అయితే చాలా బాగా పడాలన్నమాట. సో అప్పుడు మీరు డిస్క్ వేరియంట్కి వెళ్ళిపోండి. ఇంకొక 5,000 ఎక్స్ట్రా ఉండిద్ది నాకు తెలిసినంతవరకు. సస్పెన్షన్ అయితే కొద్దిగా స్మూత్ ఉంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అయితే మీకు స్మూత్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా స్టిఫర్ సైడ్ అయితే ఉంది. దాన్ని మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే కొంచెం సస్పెన్షన్ హైట్ తగ్గించుకోవచ్చు. కాళ్ళు కింద అందుతాయి బ్రో. వెయిట్ కూడా మీకు 115 kg కదా, అంత వెయిట్ కూడా అనిపించదు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. కంఫర్ట్ బాగుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు ఈ వెహికల్లో 172 mm అనేది ఇచ్చారు కదా. బ్యాడ్ రోడ్స్కి వెళ్ళినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. జనరల్గా ఎక్కువగా ఫార్మర్స్ అయితే ఈ వెహికల్ చూస్ చేసుకుంటారు. అలాగే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళైతే టీవీఎస్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకుంటుంటారనమాట. ఫార్మర్స్కి ఏంటంటే పొలాల వైపు వెళ్తుంటారు కదా, అక్కడ రోడ్స్ అయితే ఏమీ ఉండవు. సో బ్యాడ్ రోడ్స్ ఉంటాయి, గుంతలుగా ఉండిద్ది కాబట్టి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. రీసేల్ కూడా ఉండిద్ది. టీవీఎస్లో కొంచెం రీసేల్ ఎక్కువ ఉన్న వెహికల్ అయితే ఈ స్టార్ సిటీ ప్లస్ అనమాట. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుంటారు. ఎల్ఐ వీల్స్ అయితే ఉంటాయి, ట్యూబ్లెస్ టైర్స్, ఎల్ఈడి హెడ్ లైట్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. చాలా వరకు అప్డేట్ చేశారు. ఓబిడి 2Bకి అప్డేట్ చేసిన ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. E20కి సపోర్ట్ చేసిద్ది. బ్యాటరీ స్మూత్ అయితే ఉందన్నమాట ఇంజిన్ అయితే. ఫస్ట్ టైం నేను షోరూమ్ దగ్గర నుంచి ఈ వెహికల్ ఎక్కి కూర్చొని స్టార్ట్ చేసినప్పుడు చాలా స్మూత్ అనిపించింది నాకు. క్లచ్ వదులుతుంటేనే ఇట్లా దూకుతూ ఉందన్నమాట. పికప్ బాగుంది యాక్చువల్లీ. 110cc 92,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మీకు స్ప్లెండర్ ప్లస్ 98ccతో లభిస్తూ ఉంది. అది 1,05,000 రూపీస్ దాకా అమ్ముతూ ఉన్నారు కొంతమంది. 1 lakh అయితే ఈజీగా ఉండిద్ది స్ప్లెండర్ ప్లస్ అయితే. కానీ ఇది 110cc 1 lakh లోపే వస్తుంది కాబట్టి ఆ వెహికల్తో కంపేర్ చేస్తే ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. సీట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సీట్ అయితే ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. దానికోసమైనా సరే మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. జనరల్గా మినిమం మనము డైలీ 50 to 100 km ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 110 కానీ 125 కానీ చూస్ చేసుకోండి. నేనైతే 125 చూస్ చేసుకోమని చెప్తాను. అదైతే ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు.
మన ఇండియాలో ఎక్కువ మంది 125cc సెగ్మెంట్ అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు, డైలీ పర్పస్గా యూస్ చేసుకోవడానికైనా సరే, అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికైనా సరే. కానీ మైలేజే ఇంపార్టెంట్ నాకు అని అనుకునే వాళ్ళు 110cc 100cc చూస్ చేసుకుంటుంటారు. 100ccతో కంపేర్ చేసుకుంటే 110cc అనేది కొంచెం పికప్ అయితే ఉండిద్ది, అలాగే మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్కి త్వరగా తీసుకెళ్ళిద్ది అనమాట. ఎలా చూసుకున్నా సరే మీకు ఇది బెస్ట్ అని చెప్తాను. ఇంకొకసారి టాప్ స్పీడ్ అయితే ఇక్కడ వెళ్దాం. చూసారు కదా 90+ అయితే క్రాస్ అయింది. ఫస్ట్ సెకండ్ సర్వీసెస్ కంప్లీట్ అయితే మేబీ ఇంకా స్మూత్ అయితే ఉండొచ్చు, అప్పుడైతే 100 అయితే ఈజీగా రీచ్ అయ్యింది అనమాట. టాప్ స్పీడ్ అయితే చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. ఒకసారి మీరు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ కొనాలి అని అనుకుంటే టెస్ట్ రైడ్ చేయండి బ్రో, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంజిన్ ఎంత స్మూత్గా ఉంది, వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఓవరాల్గా 2025 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, జనరల్గా మీకు టీవీఎస్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ కావాలి అని అనుకుంటే ఇది చూస్ చేసుకుంటారు చాలామంది. కానీ ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీకు టీవీఎస్ స్పోర్ట్ అనే వెహికల్ ఇంకోటి ఉంది, అది ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. కాకపోతే అది కొద్దిగా కాంపాక్ట్ అయితే ఉండిద్ది, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఏమీ ఉండవు, ట్యూబ్ టైర్ అనమాట. అందుకే ఆ వెహికల్ ఎక్కువ మంది స్కిప్ చేస్తారు. ఈ వెహికల్తో కంపేర్ చేస్తే ఆ వెహికల్ ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది, అలాగే తక్కువ ప్రైస్లో దొరికిద్ది అనమాట. బట్ ఈ వెహికల్ ఎక్కువ మంది ఎందుకు కొంటారంటే ఇక్కడ గ్రాఫిక్స్ అయితే చూసారు కదా, ఈ స్టిక్కరింగ్ అయితే ఇస్తారనమాట, చూస్తానికి అట్రాక్టివ్గా అయితే ఉండిద్ది. ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంది, అలాగే మీకు ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకునేలాగా ఈ సీట్ అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 3.2 టైర్ అయితే ఉంది, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ స్టార్ సిటీ ప్లస్లో ఉన్నాయి కాబట్టి చాలామంది టీవీఎస్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ చూస్ చేసుకుంటారు. సో మీకు కూడా మైలేజ్ వచ్చే వెహికల్ కావాలి 110cc తక్కువ ప్రైస్లో అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేస్తే మాత్రం ఇంకా ప్రైస్ అయితే తగ్గింది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.